ప్రజెంట్ అయితే కనుక మార్నింగే లేచి ఈ లంబసింగిలో ఉన్న ఏరియాలో సరదాగా మార్నింగ్ వాక్ అని అయితే బయలుదేరాను. నా చుట్టుపక్కల ఉన్న ఏరియాని చూడొచ్చు, అంత బాగుంటుంది. అలాగే నేను వచ్చే రోడ్డు ఇది. యాక్చువల్గా ఇది ఎప్పుడు నేను లంబసింగి వచ్చిన స్టే చేసే రిసార్ట్ అని చెప్తుంటాను కదా, లంబసింగి గార్డెన్ రిసార్ట్స్. సో యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఇక్కడే ఉన్నాం. నా పక్కన ఇటు చూస్తే కనుక ఇది కాఫీ ఫార్మింగ్ ఇది. అలాగే ఈ పక్కన చూస్తే ఇక్కడ మనకు బాగా తెలుసు అనమాట ఈ కుర్రాడు లోకేష్ అని చెప్పి, ఆ కుర్రాడికి సంబంధించిన పసుపు తోట ఇది. సో పసుపు గురించి ఆల్రెడీ మనం లాస్ట్ టైం వీడియోలో చేసాం. పసుపు గురించి ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోలో చేశాను. అలాగే మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అయితే మన ఛానల్ నుంచి ఉంటుంది. భోజనమేనా? 10 గంటలకు తిన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు తింటావు? ఇంకేం తిన్నా ఇక్కడే ఇచ్చావా? మరి పోవా? తీసుకుపోదా? ఇది పసుపు మొలలేదు సార్ అక్కడ. అప్పుడు పోసింది ఇది. అప్పుడు పోసిందా? అప్పుడే స్లాప్ అయిపోవాలా. లేట్ అయింది. సెంట్రీ కొట్టేసి ఆడు దొబ్బేసి నడిచేవాడు, ఆడు ఖరాబ్ అయిపోయాడు. అలాగైతే ఇన్ని రోజులు ఉండిపోయింది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కోరటికాయలు. యాక్చువల్గా ఇది ఒక్కొక్కటి కొబ్బరి చెట్టు మాదిరిగా ఎంత ఎత్తు అయింది చూడండి. ఒకటి చూడండి ఎంతంత ఎత్తున్నాయి. ఒకటి కొబ్బరి చెట్లు హైట్ అవుతాయి ఇక్కడ, ఎందుకంటే అరటి చెట్టు తక్కువ హైట్లో కాయడం అనేది చాలా రేర్. ఎందుకంటే ఇక్కడ నేలలో సత్తు అనేది ఎక్కువగా ఉంటుంది. దట్టు వీళ్ళు ఎవరో కూడా ఏ చెట్లకి కూడా మందు అనేది కొట్టడం అనేది జరగదు, ఎందుకంటే సహజ సిద్ధంగా పండించడానికి చూస్తారు. అందట్టు వీళ్ళైతే పెట్టుబడి అయితే పెట్టకుండా అది ఎలా అయితే పండుతుందో అలాగే ఉంచుతారు. ఇంత ఈ లొకేషన్లో చుట్టూరు అరటి చెట్లు, మధ్యలో చూస్తే పసుపు. ఎక్కడైతే మనోడు తమ్ముడి పేరు అయితే లోకేష్, ఇక్కడైతే కనుక ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. చుట్టూరు చూడండి పసుపు. మనవాళ్ళు అయితే పొద్దున్నే వర్క్ చేయడానికి వచ్చాడు, జర్కిన్ వేసుకున్నాడు కదా ఫుల్ హ్యాండ్స్. మనవాడి పేరు లోకేష్, వాళ్ళ మిస్సెస్. వీడికి అప్పుడే 3 పిల్లలు. వీడికి చూస్తే ఈ నాకంటే దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు చిన్నాడు. వీడికి 3 పిల్లలు. వీడికి రోడ్ సైడ్ ఇల్లు కట్టుకున్నాడు. ఇది నెక్స్ట్ అప్కమింగ్ డేస్లోనైతే కనుక మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. ఎందుకంటే ఇదిగోండి పైన ఈ కొండ కనపడుతుంది కదా, ఈ కొండకు దిగినే ఉంటుంది అది. అంటే టూరిస్టులు ఎవరు వెళ్ళాలన్నా కూడా ఈ ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. మొత్తం కట్టేటప్పటికి ఓన్లీ స్లాబ్ వర్క్, ప్లాస్టింగ్లు కాకుండానా? ప్లాస్టింగ్ కాక 4 లక్షల దాకా అవుతాయి. నీకన్నా లోన్ ఏమైనా వస్తుందా? పెట్టలేదా? మరి ఉంటుందిగా మీకు. మీది పీటీ దాంట్లోకి వస్తుంది కదా. మరి ఐటీడీఏ నుంచి 1 లక్ష రూపాయలు ఎంత లోన్ వస్తుంది కదా. మరి అప్లై చేసుకోవాలి. ఇంకా లేదా? ఇక్కడ నుంచి మాకు వస్తే పైకి మేము బాబాయ్ ఒక ఊళ్ళో లేకపోయినా నీ బిల్డింగ్లో ఉండిపోవచ్చు మేము. చక్కగా పైన చుట్టూరు టెంట్లు కూడా పెట్టుకున్నా సరిపోయింది నీకు. బాత్రూమ్లు ఉండాలి. బాత్రూమ్ అనేది విడిగా ఇంటికి దూరంగా కొంచెం బాత్రూమ్ సెక్షన్ అనేది పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ అంటే నువ్వు టూరిస్టుల వరకు అయితే మెట్ల ల్యాండింగ్ సరిపోద్ది. కొంచెం బయట వాళ్ళకి ఇవ్వాలనుకో కొంచెం ఆలోచించుకోవాలి. లోపల కూడా బాత్రూమ్ పెట్టినట్టున్నావు కదా. ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. మీ వరకు వాడుకోవడానికి ఉంటుంది. ఇది మనం టూరిస్టులకి ఇచ్చుకోవచ్చు. మంచిగా ట్యాంక్ గట్ట సెటప్ పెట్టుకోవాలి. ఇదంతా కూడా సైట్ అనమాట. చూస్తున్నారు కదా, అది లంబసింగి సంత మార్కెట్ ఏరియా దగ్గర నుంచి ఇలాగ కొండపైకి వెళ్ళడానికి ఉండేటటువంటివి. ఇదంతా మీరు చూడొచ్చు. నేనైతే బేస్మెంట్ మీద ఉన్నాను. ఇదంతా పసుపు ఫార్మింగ్ అనమాట. క్రాప్ కూడా చూడండి చాలా బాగా వస్తుంది ఇక్కడ. నేను కొన్ని పసుపు సంబంధించిన కొన్ని మొక్కలు కూడా తీసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్గా నేను మా ఇంటి దగ్గర వేసుకోవడానికి తీసుకున్నటువంటి మొక్కలు అనమాట. ఇవి ఒకటి కింద పడిపోయింది అందులోనే. సో ఎదరు సంతలో తీసుకున్నాను ఇవి. చూడండి, ఇవి నేను
మా హోమ్ దగ్గర అంటే మా ఇంటి దగ్గర వేసుకోవడానికి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను అనమాట మొలకలు. ఎందుకంటే ఇక్కడ అంతా మేలిమి జాతిది దొరుకుతుంది, అంటే సెకండ్ గ్రేడ్ అట్లా ఏమి ఉండదు అన్నట్టు మనకి. చూడండి ఎంత బాగుందో ఏరియా. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఏరియా మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చూపించండి. ప్రజెంట్ అయితే నేను కిచెన్లో ఉన్నాను. ఇది కిచెన్లో నుంచి ఉండే విండో అనమాట. విండో నుంచి చూస్తే చూడండి, అసలు విండో నుంచి చూస్తే ఇది కదా అసలు ఇలా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. రోడ్డు పక్కనే వీడి స్థలం ఉంది. స్థలంలోనే పసుపు, మొక్కజొన్న, అలాగే పనస చెట్లు చూడండి. అక్కడ పెద్ద పనస చెట్టు ఉంది అక్కడ ఒకటి. ఆ తర్వాత బొప్పాయి చెట్లు చూసారా, వర్షం పడుతుంది లైట్గా. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, లైట్గా వర్షం పడుతుంది. అలాగే ఇక్కడ పక్కనే చూస్తే కొండలు. అసలు ఎంత బాగుందో అట్మాస్ఫియర్. లైక్ ఒక కేరళ, కొడైకెనాల్ అలాంటి ఏరియాలో ఉంటే మనకి ఎలాంటి ప్రశాంతత ఉంటుందో. నా వాయిస్ కూడా నాకే అంత క్లియర్గా వినపడుతుంది. అండ్ వెదర్ గురించి కానీ వాతావరణం గురించి కానీ ఎంత చెప్పినా తక్కువే, అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రస్తుతానికైతే మనోడు ఏదో సెంటరింగ్ చేసాడు. ఒక పెద్దదే, చిన్నదే కాదు హాలు. అలాగే ఇక్కడ ఒక బెడ్రూము, పైన సన్సైడ్ కూడా ఇచ్చాడు. ప్రజెంట్ అయితే సెంటరింగ్ వర్క్ జరుగుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాడు, బట్ చాలా ఫాస్ట్గానే. ఇదైతే ఓపెన్ కిచెన్ లాగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఏమో బాత్రూమ్, అలాగే లోపల మళ్ళీ ఇంకో బెడ్రూమ్. చూడండి ఇక్కడ వెరైటీ ఏంటంటే, మనం ఎటు నుంచి చూసినా ఇక్కడ గ్రీనరీ అనేది కామన్. ఇది ఇల్లు, ఇది పసుపు తోట. చూడండి మధ్యలో పసుపు తోట, మధ్యలో మళ్ళీ కండెలు, అంటే మొక్కజొన్న కండెలు అంటారు కదా. ఫ్రంట్ క్యామ్లో చూపిస్తాను ఒకసారి. చాలా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. పక్కనే కొండ ఉంటుంది. అలాగే చుట్టూ వీళ్ళకి కావాల్సినన్ని వీళ్ళు ఇందులోనే వేసుకుంటారు. ఎంత బాగుందో చెప్పడానికి మాటలు సరిపోవు. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు. అలాగే ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సన్నగా మంచు అయితే కురుస్తుందన్నమాట. ఇలాంటి అట్మాస్ఫియర్ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. సో ఈ వీడియో ఎలా ఉందనేది మీరు కామెంట్స్ రూపంలో మీ సజెషన్స్ని తెలియచేయండి. అలాగే ఇతను మనకు ఒక సబ్స్క్రైబర్ అనమాట. రానున్న వీడియోస్లో నేను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా నేను హోమ్ వీడియో టూర్ అయితే కనుక ప్రతి సబ్స్క్రైబర్తో చేయాలని కొత్త కాన్సెప్ట్ అయితే ఒకటి అనుకుంటున్నాం. రానున్న వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్తో మీటప్ అయితే కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ మర్చిపో